మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు. మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్, ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ గా పేర్కొన్నాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాం. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ హసిత ఫ్రమ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఇవాల్టి క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ని కంప్లీట్ చేయబోతున్నాము. మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు నేచర్ ఆఫ్ రూట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఫార్ములా వాడి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవడం మీద చాలా సమ్స్ చేశాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఇంకా క్వాడ్రాటిక్ ఫార్ములాని ఒకసారి రాసుకుందాం. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax square plus bx plus c is equal to 0 where a is not equal to 0. Inka quadratic formula x is given by minus b plus or minus under root b square minus 4ac whole by 2a. మనం సమ్ సాల్వ్ చేసేటప్పుడు ప్రతిసారి ఈ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఏంటి అనేది ఫస్ట్ క్యాల్కులేట్ చేస్తాం. చేసి b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నా కాదా అనేది చెక్ చేసుకుంటాం. ఎందుకు? b స్క్వేర్ మైనస్ 4acని డిస్క్రిమినెంట్ అని అంటారు. ఇప్పుడు ఈ b స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ రూట్స్ ఉంటాయి అని మనం ప్రీవియస్ సమ్స్ అన్నిట్లో అనుకున్నాము. అసలు రియల్ రూట్స్ అంటే ఏంటి? రియల్ కాని రూట్స్ని ఏమంటారు? ఇవి ఏ రకాలుగా ఉంటాయి అనేది మనం ఇవాళ క్లాస్లో చూడబోతున్నాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0వి రూట్స్ అంటే ఏంటి? దే ఆర్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ని మనం గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c క్వాడ్రాటిక్ ఫంక్షన్ని మనం ఒక గ్రాఫ్ మీద ప్లాట్ చేసినప్పుడు ఆ కర్వ్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుందో ఆ పాయింట్స్ని మనం జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఆర్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాము. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ 3 టైప్స్ ఉండగలవు. ఈ టైప్స్ అనేవి b స్క్వేర్ మైనస్ 4ac ఇంకా 0 అనే రెండు ఎక్స్ప్రెషన్స్కి మధ్యలో ఉండే రిలేషన్ని బట్టి ఉంటాయి. సో b స్క్వేర్ మైనస్ 4ac ఇంకా 0 వీటిరెండిటికి ఎన్ని రకాల రిలేషన్షిప్స్ ఉండగలవు? ఫస్ట్ది b స్క్వేర్ మైనస్ 4ac is greater than 0. నెక్స్ట్ b స్క్వేర్ మైనస్ 4ac is equal to 0 అండ్ b స్క్వేర్ మైనస్ 4ac is less than 0. సో ఈ 3 కేసెస్ నుంచి మనకి 3 టైప్స్ ఆఫ్ రూట్స్ వస్తాయి. ఫస్ట్ మనం b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అనే కేస్ని చూసుకుందాం. వెన్ b స్క్వేర్ మైనస్ 4ac is greater than 0 రూట్ b స్క్వేర్ మైనస్ 4acకి మనకు వచ్చే వాల్యూస్ ఎలా ఉంటాయి? అవి రియల్ నంబర్స్ అయి ఉంటాయి. సో x is equal to minus b plus or minus root b square minus 4ac divided by 2a. ఈ మొత్తం వాల్యూ ఒక రియల్ నంబర్ అయ్యి ఉంటుంది. అంటే when b square minus 4ac is greater than 0 మనకి 2 రియల్ రూట్స్ వస్తాయి. ఈ రియల్ రూట్స్ రెండిటిది సేమ్ వాల్యూ ఉంటుందా, డిఫరెంట్ వాల్యూ ఉంటుందా? డిఫరెంట్ వాల్యూ ఉంటుంది. ఒకటేమో x is equal to minus b plus root of b square minus 4ac whole divided by 2a. రెండోది minus b minus b square minus 4ac whole divided by 2a. సో ఇక్కడ మనకి ఈ ప్లస్ ఇంకా మైనస్ వల్ల డిఫరెంట్ వాల్యూస్ వచ్చి b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తాయి. డిస్టింక్ట్ అంటేనేమో డిఫరెంట్ వాల్యూస్ అండ్ ఆ వాల్యూస్ 2 రియల్ వాల్యూస్. ఈ కేస్కి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2x స్క్వేర్ మైనస్ 11x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని గ్రాఫ్ మీద ప్లాట్ చేయడం కోసం మనం క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటే
y ఈజ్ ఈక్వల్ టు 2x² మైనస్ 11x ప్లస్ 5ని వాడుకుంటాం. గ్రాఫ్ ప్లాట్ చేశాక మనకి ఈ కర్వ్ వచ్చింది. ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తోంది. క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర అయితే కట్ చేస్తుందో అవే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అని మనం ఇందాక అనుకుందాం. సో 2x² మైనస్ 11x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తోంది. ఇంకా ఆ 2 రూట్స్ డిస్టింక్ట్ రూట్స్. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా వాడి ఒకసారి ఈ రూట్స్ ఏంటో కనుక్కోవడానికి మనం ట్రై చేద్దామా? ఈ కేసులో b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి అని మనం అనుకుంటున్నాం. అది కూడా కరెక్టో కాదో ఒకసారి వెరిఫై చేసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 11 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 5. అంటే b² మైనస్ 4ac వాల్యూ ఏమవుతుంది? మైనస్ 11² మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 5. మైనస్ 11 హోల్ స్క్వేర్ అంటే 121 మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 5 అంటే 40. 121 మైనస్ 40 ఎంత? 81. 81 ఇస్ గ్రేటర్ దాన్ 0. సో మనం అనుకున్నది కరెక్టే. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా వాడి x వాల్యూస్ కనుక్కుందాం. ఫస్ట్ x is equal to minus b plus root b² minus 4ac whole by 2a. That is equal to minus of minus 11 plus root 81 by 2 into a అంటే 2 into 2. 11 plus root 81 అంటే 9 by 2 2s are 4. 20 by 4 అంటే 5. Next, x is equal to minus b minus root of b² minus 4ac whole by 2a. Minus b అంటే minus of minus 11 minus root b² minus 4ac అంటే root 81 by 2a అంటే 2 into 2. So 11 minus root 81 అంటే 9 by 2 2s are 4 అంటే 2 by 4, that is half. సో మనకి xకి వచ్చిన వాల్యూస్ 5 అండ్ హాఫ్. ఈ x వాల్యూస్ గ్రాఫ్ మీద ఎక్కడున్నాయో మనం చూసుకుందాం. కర్వ్ x యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తే అవి మన రూట్స్ అని మనకి తెలుసు. సో ఈ గ్రాఫ్లో ప్రతి స్క్వేర్ సైడ్ లెంత్ ఎంత ఉంది? 10 యూనిట్స్. అండ్ ప్రతి 10 యూనిట్స్లో మనకి 1 2 3 4 5 డివిజన్స్ ఉన్నాయి. అంటే ఈచ్ డివిజన్ లెంత్ 2 యూనిట్స్. సో మనం ఈ 0 నుంచి 10 వరకు చూసుకుంటే ఇది 2, ఇది 4, ఇది 6, ఇది 8 అవుతుంది. 4కి 6కి ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉన్న పాయింట్ మనకి ఫస్ట్ రూట్ అంటే 5. సో ఈ పాయింట్ 5,0. అలాగే 0కి 2కి మధ్యలో ఒక పాయింట్ ఉంది, అదేమో ఎక్కువగా 0 వైపుకి ఉంది, అంటే అది హాఫ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది సెకండ్ రూట్ హాఫ్ అండ్ మన పాయింట్ 0.5. ఇది 2 డిస్టింక్ట్ అండ్ రియల్ రూట్స్కి మనం చూసుకున్న ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం చూసిన ఎగ్జాంపుల్లో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ అయితే మన కర్వ్ ఈ పొజిషన్లో వచ్చింది. కానీ 2 డిస్టింక్ట్ అండ్ రియల్ రూట్స్ ఉన్నప్పుడు కర్వ్ ప్రతిసారి ఇక్కడే రావాల్సిన అవసరం లేదు. అంటే y యాక్సిస్కి కంప్లీట్గా రైట్ సైడ్కి రావచ్చు, y యాక్సిస్కి కంప్లీట్గా లెఫ్ట్ సైడ్కి రావచ్చు, అండ్ మనకు వచ్చిన కేసులో లాగా y యాక్సిస్ని కూడా కట్ చేస్తూ రావచ్చు. ఇప్పుడు మనం సెకండ్ కేసు చూద్దాం. దట్ ఈస్ b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. b² మైనస్ 4ac ఈక్వల్ టు 0 అంటే క్వాడ్రాటిక్ ఫార్ములాలో ఏం చేంజెస్ వస్తాయి? క్వాడ్రాటిక్ ఫార్ములా ఇస్ x is equal to minus b plus or minus root b² minus 4ac whole by 2a. సో మనకి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. అంటే దీని వాల్యూ మనకి మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ 0 హోల్ బై 2a అవుతుంది. అంటే మైనస్ b బై 2a. ఇక్కడ మనకి ప్లస్ 0 అనుకుందాం, మైనస్ 0 అనుకుందాం, మనకు వచ్చే ఫైనల్ వాల్యూ మైనస్ b బై 2aనే. అంటే
రెండు రూట్స్కి మనకి ఒకటే వాల్యూ వస్తుంది. ఏబిసి ఆర్ రియల్ అని మనం ముందే అనుకుందాం. సో -b/2a అనే వాల్యూ కూడా రియల్ నెంబరే కదా. దీని నుంచి మనం ఏం కంక్లూడ్ అవ్వచ్చు? వెన్ b² - 4ac = 0 మనకు వచ్చే రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్. రియల్ అండ్ ఈక్వల్ అంటే మనకి ఎక్స్కి రెండు కేసెస్లో ఒకటే వాల్యూ వస్తుంది. సో దీన్ని మనం గ్రాఫ్ మీద ప్లాట్ చేసుకున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ని కర్వ్ ఎన్ని చోట్ల కట్ చేయాలి? ఓన్లీ 1 టైం కట్ చేయాలి. అంటే మనకు వచ్చే కర్వ్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇది y యాక్సిస్, ఇంకా ఇది x యాక్సిస్ అని అనుకుందాం. సో మన కర్వ్ ఓన్లీ 1 టైం x యాక్సిస్ని కట్ చేయాలి అంటే అది x యాక్సిస్ని కేవలం టచ్ చేస్తుంది. ఆ కర్వ్ y యాక్సిస్కి రైట్ సైడ్న టచ్ చేయొచ్చు, లేదా y యాక్సిస్ని లెఫ్ట్ సైడ్న టచ్ చేయొచ్చు, ఆరిజిన్ దగ్గర టచ్ చేయొచ్చు, లేదా y యాక్సిస్ని కట్ చేస్తూ లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా x యాక్సిస్ని టచ్ చేయొచ్చు. ఈ కేస్కి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4x² - 4x + 1 = 0. అంటే మనకు వచ్చే క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఏంటి? y = 4x² - 4x + 1. దీన్ని మనం గ్రాఫ్ మీద ప్లాట్ చేసినప్పుడు మనకు వచ్చే కర్వ్ ఇది. ఈ కర్వ్ x యాక్సిస్ని 1 పాయింట్ దగ్గరే టచ్ చేయాలి. అదేం పాయింట్? ఇక్కడ మనకి 0.5 దగ్గర టచ్ చేస్తోంది. అంటే దీని అర్థం ఏంటి? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రెండు రూట్స్ 0.5కి ఈక్వల్ అయి ఉండాలి. అది కరెక్టో కాదో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ కేసులో b² - 4ac అనేది 0 కాబట్టి x = -b/2a. అంటే మనకు వచ్చే రూట్స్ -b/2a, -b/2a. 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. ఈ ఈక్వేషన్లో a = 4, b = -4 అండ్ c = 1. అంటే x = -4/2 × 4. దట్ ఈస్ ఈక్వల్ టు 4/8 అంటే హాఫ్. సో మనకు వచ్చే రూట్స్ ఏంటి? 1/2, 1/2. గ్రాఫ్లో ఈ కర్వ్ x యాక్సిస్ని టచ్ అవుతున్న పాయింట్ కూడా 0.5 అంటే 1/2నే. దిస్ ఇస్ అవర్ సెకండ్ కేస్ వేర్ b² - 4ac = 0. అంటే మనకు వచ్చే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. ఇప్పుడు థర్డ్ కేస్ ఏంటో చూద్దాం. థర్డ్ కేస్ b² - 4ac < 0. b² - 4ac < 0 అంటే మనకి రూట్ b² - 4acకి వచ్చే వాల్యూస్ ఏముంటాయి? రియల్ నంబర్స్ ఉంటాయా? ఒక నెగటివ్ నంబర్కి రూట్ పెట్టినప్పుడు మనకి రియల్ వాల్యూస్ వస్తాయా? రావు. అంటే రూట్ b² - 4ac ఈజ్ నాట్ అ రియల్ నంబర్. అలాంటప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే x = -b ± రూట్ b² - 4ac/2a అనేది కూడా రియల్ నంబర్ అవ్వదు. రియల్ నంబర్స్ అంటే ఏంటి? మన న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ ఇవన్నీ కలిపితే వచ్చేవి రియల్ నంబర్స్. సో నాట్ రియల్ నంబర్స్ అంటే ఇవేవి కానివి నాట్ రియల్ నంబర్స్. ఇప్పుడు మనకు వచ్చే ఎక్స్ వాల్యూస్ రియల్ నంబర్స్ కాకపోతే మనం కార్టెషియన్ ప్లేన్ మీద ఎక్స్ కోఆర్డినేట్ని ఎక్కడైనా ప్లాట్ చేసి చూపించగలమా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అలాంటప్పుడు ఇటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని మనం కోఆర్డినేట్ ప్లేన్ మీద ప్లాట్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఫిగర్ వస్తుంది? మనకు వచ్చే కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడా టచ్ చేయదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కర్వ్లో ఉన్న లోయెస్ట్ పాయింట్ ఎక్స్ యాక్సిస్ కంటే పైన ఉంది. అంటే ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయడం ఆర్ కట్ చేయడం ఛాన్సే లేదు. సో మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకుంటున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 3x + 4 = 0. దీనికి రియల్ రూట్స్ ఉండవు అని
మనకి గ్రాఫ్లో కనిపిస్తోంది. ఒకసారి క్వాడ్రాటిక్ ఫార్ములా వాడి ఇది కరెక్టో కాదో మనం చూసుకుందాం. ఏబిసి వాల్యూస్ ఏంటి? A is equal to 1, B is equal to -3, C is equal to 4. So B square minus 4AC is equal to -3 whole square minus 4 into A అంటే 1 into C అంటే 4. -3 whole square ఎంత? 9 minus 4 into 1 into 4 16. That is equal to -7. -7 is less than 0 అంటే -7కి రూట్ పెట్టినప్పుడు మనకు వచ్చే వాల్యూస్ ఆర్ నాట్ రియల్. They are called imaginary values. కాబట్టి రూట్స్ ఆర్ నాట్ రియల్ అంటే ఈ రూట్స్ని మనం ఇమాజినరీ రూట్స్ అని అనొచ్చు. సో థర్డ్ కేస్లో మనకు వచ్చే రూట్స్ ఆర్ ఇమాజినరీ రూట్స్. ఇమాజినరీ రూట్స్ చూడడానికి ఎలా ఉంటాయి? x is equal to -b అంటే minus of -3 plus or minus root of -7 by 2a అంటే 2 into 1 2. సో ఇక్కడ రూట్ ఆఫ్ -7 ఈ వాల్యూ ఇమాజినరీ కాబట్టి మనకు వచ్చే వాల్యూ ఆఫ్ ది రూట్ ఈజ్ ఇమాజినరీ. ఇది మన థర్డ్ కేస్ వేర్ b² - 4ac ఈజ్ లెస్ దాన్ 0. ఈ కేసులో కూడా మనకి కర్వ్ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉండగలవు కోఆర్డినేట్ ప్లేన్ మీద అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఇది x యాక్సిస్ అండ్ ఇది y యాక్సిస్ అయితే కర్వ్ x యాక్సిస్ని టచ్ చేయకుండా లెఫ్ట్ సైడ్లో ఉండొచ్చు, y యాక్సిస్ని కట్ చేస్తూ ఉండొచ్చు ఆర్ రైట్ సైడ్లో ఉండొచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం. సరే